అందరికీ నమస్తే. మొన్న లౌక్యశ్రీ హాస్పిటల్ మాల్ యందు జరిగిన ఒక సంఘటనపై ఒక రాంగ్ న్యూస్ అనేది సోషల్ మీడియాలో ప్రచురితం అవుతుంది. ఆ సంఘటనపై ప్రజలందరికీ కొన్ని వివరాలు తెలియాలి కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే ఒక పేషెంట్ వైరల్ ఫీవర్తో ఉన్న ఒక పేషెంట్కి యూపీటీ టెస్ట్ చేశారని, లేకపోతే మన దగ్గర డెంగ్యూ పాజిటివ్ వస్తే అదే పేషెంట్కి వేరే చోట డెంగ్యూ నెగటివ్ వచ్చిందని, దీనిపై చాలా కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేస్తూనే పేపర్లో రాంగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. దానిపై మనకి కిట్స్ గురించి వివరణ తెలియాలని జనాలకి ఈ వీడియో చేస్తున్నాం. కామన్గా అవైలబుల్ ఉన్న కిట్స్లో ఇదొకటి యూపీటీ కిట్, యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ అంటారు. దీని మీద హెచ్సిజీ అనేది మెన్షన్ అయి ఉంటుంది. ఇది ఒక యూరిన్ టెస్ట్. దీంట్లో యూరిన్ శాంపుల్ వేస్తే పాజిటివా నెగటివా అంటే ఆ పేషెంట్ ప్రెగ్నెంటా లేదా అనేది విషయం మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఇదైతే ఎలాగో కార్డు ఉందో మలేరియా కార్డ్ టెస్ట్ ఉంటుంది, అలాగే డెంగ్యూ కార్డ్ టెస్ట్ కూడా ఉంటుంది. దీని మీద కూడా డెంగ్యూ, NS1 యాంటీజెన్, IgM, IgG అనేది మెన్షన్ క్లియర్గా ఉంటుంది. ఇవి ర్యాపిడ్ కార్డ్ టెస్టులు మాత్రమే. అయితే ఎవరికైతే క్లినికల్గా డౌట్ ఉన్న పేషెంట్కి బ్లడ్ శాంపుల్ అనేది దీంట్లో వేస్తే NS1 పాజిటివ్ నెగిటివా, IgG, IgM పాజిటివా నెగిటివా అనేది తెలుస్తుంది. దీని సెన్సిటివిటీ 50% మాత్రమే. అంటే ఈ టెస్ట్ పాజిటివ్ ఉన్న వాళ్ళకి 50% మాత్రమే ఛాన్స్ ఉంది పాజిటివ్ ఉండేది, ఒక సూచన అనమాట. ఇది పాజిటివ్ ఉన్న వాళ్ళకి మనం 100% కన్ఫర్మేటరీ అనేది ఎలైజా టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ పెద్ద ల్యాబొరేటరీస్ అంటే లైక్ NABH అసోసియేటెడ్ అన్న ల్యాబొరేటరీస్ కానీ, మన గవర్నమెంట్ PHCs కానీ CHCs కానీ అప్రోచ్ అయితే వాళ్ళు శాంపుల్ కలెక్ట్ చేసుకొని T-Hubకి పంపిస్తే వాళ్ళైనా ఎలిజా టెస్ట్ ద్వారా డెంగ్యూ ఉందా లేదా అనేది కన్ఫర్మేషన్ చేస్తారు. సో ఆ కేవలం ఎలిజా టెస్ట్ ద్వారానే ఒక పేషెంట్కి డెంగ్యూ ఉందా లేదా అనేది నిర్ధారించబడుతుంది. ఇవి స్క్రీనింగ్ టెస్ట్లు మాత్రమే. ఇది పాజిటివ్ రావచ్చు, నెగిటివ్ రావచ్చు. సో మొన్న వచ్చిన పేషెంట్స్కి దీంట్లో స్క్రీనింగ్ టెస్ట్లో పాజిటివ్ రాగా డాక్టర్ గారు ఎలైజా అనేది పెద్ద టెస్ట్ చేసుకోవాలని సూచించారు. కానీ పేషెంట్లు దానికి నిరాకరించి వేరే దగ్గరికి వెళ్ళి అది నెగిటివ్ వచ్చిందని ఈ స్క్రీనింగ్ టెస్ట్ లెవెల్లోనే హాస్పిటల్ నుంచి తప్పుడు రిపోర్ట్స్ ఇస్తున్నారని, లేకపోతే మిస్మేనేజ్మెంట్ చేస్తున్నారని పేపర్లలో పడడం జరిగింది. అయితే ఓపీ బేసిస్ మీదే పేషెంట్ అడ్మిట్ చేయలేదు, ట్రీట్మెంట్ కూడా ఇంకా ఇవ్వలేదు. అయితే ఈ సంఘటనపై కేవలం పేషెంట్ తరఫు నుంచే వివరణ తీసుకొని డాక్టర్ సైడ్ నుంచి ఎటువంటి వివరణ లేకుండానే రిపోర్టర్స్ కూడా ఒక రాంగ్ న్యూస్ అయితే ప్రచురితం చేశారు. ఇది చాలా బాధాకరం. ఓకే, ఇంకా కొంతమంది వ్యక్తులైతే అదే పనిగా రోజు వాట్సాప్లో వీడియోస్ ఫార్వర్డ్ చేయడం, అలాంటి హాస్పిటల్కి కానీ హాస్పిటల్ యాజమాన్యానికి ఇబ్బంది కలిగించేలాగా వాట్సాప్ వీడియోస్ ఫార్వర్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మాల్ లాంటి పరిసర ప్రాంతాల్లో గైనిక్ పీడియాట్రిక్స్ సెటప్ పెట్టేసి జనాలందరికీ కూడా ఒక రీజనబుల్ ప్రైజెస్లోనే సేవలు అందించాలని మేమైతే ముందుకొచ్చాము. చాలామంది పేషెంట్స్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని హ్యాపీగా సాటిస్ఫాక్టరీగా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని చూస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. కానీ మధ్యలో ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ లేని నిజాలు తెలియకుండా పేపర్లోనే సర్క్యులేట్ అయిపోయి వాట్సాప్లో వైరల్ చేస్తూ హాస్పిటల్పై ఒక దుష్ప్రచారం చేసే ఇట్లాంటి సంఘటనల వల్ల చాలా బాధాకరంగా ఉంది. సో ఇటువంటి సంఘటనలో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉందని ప్రజలు కూడా గమనించాలని, వీటి వెనకాల ఉన్న ప్రాపర్ రీజన్స్ తెలుసుకోవాలని మా మనవి. థ్యాంక్ యూ.